నెక్స్ట్ ఇక్కడ క్యూ అండ్ ఆర్ 2 పాయింట్స్ ఆన్ ది లైన్. సో ఒక లైన్ ఇచ్చాడు. సో ఈ లైన్ మీద క్యూ అండ్ ఆర్ అనే పాయింట్స్ అన్నాడు. సో లైన్ ఈక్వేషన్ తెలుసు, ఇది లైన్ ఈక్వేషన్, ఇచ్చిన లైన్ ఈక్వేషన్, దాని మీద క్యూ అండ్ ఆర్ పాయింట్స్. సో నెక్స్ట్ ఎలా ఉన్నాయి అంటే డిస్టెన్స్ √26 ఫ్రమ్ పీ నుంచి ఇంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చింది మీకు ఇలాంటిది, డిస్టెన్స్ 6 అన్నాడు అక్కడ. ఇక్కడ ఏమి ఇచ్చాడు, డిస్టెన్స్ ఎంత పీ అనే పాయింట్ నుంచి √26 అంటే 2 పాసిబిలిటీస్ వస్తాయి. షార్టెడ్ డిస్టెన్స్ ఏమో ఒకటే వస్తుంది, అంటే ఒక పాయింట్ నుంచి షార్టెడ్ డిస్టెన్స్ అనేది ఒకటే వస్తుంది. అలా కాకుండా సమ్ పర్టికులర్ లెంత్, అంటే షార్టెడ్ డిస్టెన్స్ సపోజ్ 5 అనుకోండి, 5 కంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నారు అనుకోండి, సపోజ్ 6. సో అంటే అప్పుడు కొద్దిగా ఇంక్లైన్డ్గా రావాలి. అలాంటివి ఎన్ని వస్తాయి మీకు, 2 పాయింట్స్ వస్తాయి. షార్టెడ్ డిస్టెన్స్ కాకుండా ఇంకా అంతకంటే ఎక్కువ, షార్టెడ్ డిస్టెన్స్ కంటే ఎక్కువ తీసుకున్నారు అనుకోండి 2 పాయింట్స్. సో ఇది షార్టెడ్ డిస్టెన్స్. దీనికంటే ఈ లెంత్ ఎక్కువ కదా. సో అంటే 5 అనుకోండి, సపోజ్ 6 అనే షార్టెడ్ డిస్టెన్స్ 5 అయితే అప్పుడు 6 యూనిట్స్ డిస్టెన్స్ ఉన్న పాయింట్స్, ఈ పాయింట్ నుంచి లైన్ మీదకి ఎన్ని వస్తాయి, 2 పాయింట్స్ వస్తాయి. అలాగే సపోజ్ 7 అనుకోండి, అట్లా ఎన్ని వస్తాయి, 7 అండ్ ఎంత డిస్టెన్స్ ఏదైనా తీసుకోండి, కానీ ఎన్ని వస్తాయి పాయింట్స్, 2 పాయింట్స్ వస్తాయి. అంటే షార్టెడ్ డిస్టెన్స్ కాకుండా ఒక ఫిక్స్డ్ లెంత్, ఒక పాయింట్ నుంచి లైన్ మీదకి ఫిక్స్డ్ లెంత్ అంటే మీకు 2 పాసిబిలిటీస్ వస్తాయి. సో కాబట్టి ఇక్కడ ఇదంతా లెంత్ √26, ఇది కూడా లెంత్ అంతా √26. ఓకే, నెక్స్ట్ పి అనే పాయింట్ తెలుసు. దెన్ స్క్వేర్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కావాలి మనకి. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కావాలి. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి ఈ లైన్ మీద మనం ఒక జనరల్ పాయింట్ రాసేయచ్చు. సో ఈక్వల్ టు దీన్ని టీ అనుకుంటే, టీనో ల్యాండానో అనుకుంటే అప్పుడు x = y = z = ఇంతకుముందు చాలాసార్లు విషయం. సో XYZలో అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండాలో వస్తుంది. ఇదేంటి, ఒక పారామెట్రిక్ పాయింట్, ఒక వేరియబుల్ పాయింట్, అంటే జనరల్ పాయింట్, అంటే ఆ లైన్ మీద ఏదన్నా వచ్చు. అయితే మనము వచ్చిన పాయింట్ని మనకు కావాల్సిన పాయింట్ అనుకుందాం, క్యూనో ఆరో ఏదో ఒకటి అనుకుందాం, ఏది అనుకున్నా ఏం కాదు. సో సపోజ్ వచ్చిన పాయింట్ క్యూ అనుకుంటే, సో ఇప్పుడు ఈ క్యూ అనుకుంటే అప్పుడు పి అనే పాయింట్ తెలుసు, క్యూ అనే పాయింట్ తెలుసు. సో ఈ క్యూకి పీకి రెండింటికి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటారు. సో రెండింటికి పీకి క్యూకి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటారు. స్క్వేరింగ్ చేస్తే రూట్ వెళ్ళిపోయి మీకు అప్పుడు ఏమొస్తుంది, డిస్టెన్స్ అంతా √26² అంటే 26 వస్తుంది. సో పి అనే పాయింట్ ఎగ్జాక్ట్గా నెంబర్స్లో తెలుసు, క్యూ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండాలో తెలుసు. 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ని √26కి ఈక్వేట్ చేసి సింప్లిఫై చేస్తే మీకు ల్యాండా వాల్యూస్ 2 పాసిబిలిటీస్ వస్తాయి. సో ఒకసారి 1, ఒకసారి 3. సో ఇందులో ల్యాండా ప్లేస్లో 1 రాస్తే ఒక పాయింట్ వస్తుంది. ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి అందుకే 2 వాల్యూస్ వచ్చినాయి. ఒకవేళ ఒకటే పాసిబిలిటీ, అంటే ఒకవేళ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనుకోండి, షార్టెడ్ డిస్టెన్స్ అనుకోండి, ఒకటే పాసిబిలిటీ వస్తుంది. అంటే అప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అన్నట్టు. అంటే ఇట్లా λ² - 2λ + 1. సో అప్పుడు ఏంటి, λ - 1 హోల్ స్క్వేర్. సో ఈక్వల్ టు 0 అంటే అప్పుడు λ ఈక్వల్ టు అంతా 1. అంటే అప్పుడు ఒకటే వస్తుంది. ఒకవేళ షార్టెడ్ డిస్టెన్స్ అయితే ఒకటే వస్తుంది. అలా కాకుండా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాకుండా వేరేది అయితే 2 పాసిబిలిటీస్ వస్తాయి. సో ఒకసారి 1 రాస్తే ఈ పాయింట్ వస్తుంది, 3 రాస్తే λ ప్లస్ ఈ పాయింట్ వస్తుంది. ఇప్పుడు క్యూ అండ్ ఆర్ అన్నీ వచ్చేసినాయి. సో ఆల్ 3 వెర్టెక్సెస్ తెలుసు. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే సో పీక్యూ వెక్టార్ అనుకుంటాం. సో ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ది పీక్యూ వెక్టర్, 2 పాయింట్స్ తెలుసు కాబట్టి ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ది ఈ 2 పాయింట్స్ డిఫరెన్స్. అలాగే క్యూఆర్ అనే పిఆర్ అనే వెక్టార్ అంటే ఏంటి, పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఆర్ మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి చేస్తే పిఆర్ అనే వెక్టార్ వచ్చేస్తుంది. సో 2 వెక్టార్స్ వచ్చేసిన తర్వాత ఆ రెండింటికి హాఫ్ ఇంటూ క్రాస్ ప్రోడక్ట్. సో ఆ 2 సైడ్స్కి హాఫ్ ఇంటూ క్రాస్ ప్రోడక్ట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ పి అండ్ క్యూ అనే పాయింట్స్ ఇచ్చారు. వెర్టెక్సెస్ ఆఫ్ ది రాంబస్ పిక్యూఆర్ఎస్. ఇక్కడ పిక్యూఆర్ఎస్ కాదు, సరిగా అబ్జర్వ్ చేయండి, పిఆర్క్యూఎస్. సో ఏంటి, ఆర్డర్లో రాయాలి. పి మీ ఇష్టం ఎక్కడన్నా రాసుకోండి. పి ఇక్కడ రాస్తే నెక్స్ట్ పిక్యూఆర్ఎస్ ఇక్కడ క్యూ రాస్తాం. ఒకవేళ జనరల్గా పిక్యూఆర్ఎస్ అని ఇస్తాడు ఎక్కువ శాతం, ఎప్పుడోసారి ఇట్లా ఇస్తాడు, జాగ్రత్తగా ఉండాలి అప్పుడు. సో ఇక్కడ పిక్యూఆర్ఎస్ అంటే ఇక్కడ క్యూ నెక్స్ట్ ఆర్ తర్వాత ఎస్, కానీ ఇక్కడ అడిగింది అదేంటి పిఆర్, ఆర్డర్లో అదే ఆర్డర్లో రాయాలి. పిఆర్క్యూఎస్ ఇష్టం వచ్చినట్టు రాయొద్దు. సో అక్కడ ఎలా ఉందో అదే ఆర్డర్లో, ఒక సైక్లిక్ ఆర్డర్లో రండి. ఒకవేళ పిక్యూఆర్ఎస్ అయితే ఫస్ట్ పిక్యూఆర్ఎస్ ఎక్కడి నుంచో మొదలు పెట్టండి, ఆర్డర్ అనేది ఇట్లా సైక్లిక్లో రావాలి. ఇక్కడ ఎట్లా ఉందో అలాగే రావాలి, ఇదే ఆర్డర్. పిఆర్క్యూఎస్ ఎక్కడి నుంచైనా మొదలు పెట్టండి, ఎలా అయినా రొటేట్ అవ్వండి. సో ఇది ఇప్పుడు డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ది డయాగనల్స్ ఆఫ్ ఆర్ఎస్. సో ఆర్ఎస్ డైరెక్షన్ రేషియోస్ ఇచ్చాడు. ఆర్ఎస్ అంటే డయాగనల్స్ ఇదే కదా. సో ఈ లైన్
డిఆర్స్ ఇచ్చాడు. డైరెక్షన్ రేషియోస్ అంటే ఏంటి, డిఆర్స్ ఇచ్చాడు. సో ఏంటి డిఆర్స్, లైన్ డిఆర్స్, ఆర్ఎస్ డిఆర్స్ ఆల్ఫా -1 బీటా, ఆల్ఫా -1 బీటా, వేర్ బోత్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ఇంటీజర్స్. ఆల్ఫా అండ్ బీటా ఇంటీజర్స్ అన్నాడు. దెన్ ఇంకేమన్నాడు, మినిమం అబ్సల్యూట్ వాల్యూ, ఆల్ఫా బీటా ఇంటీజర్స్ అండ్ మినిమం అబ్సల్యూట్ వాల్యూ. అబ్సల్యూట్ వాల్యూ అంటే మ్యాగ్నిట్యూడ్ ఏంటి, పాజిటివ్ ఉండాలి. అబ్సల్యూట్ వాల్యూ అంటే సైన్ పట్టించుకోం. సో మాడ్, ఇంకా చెప్పాలంటే మాడ్. సో అదేమవ్వాలి, మినిమం అవ్వాలి. అంటే ఆల్ఫా బీటా వీలైనంత మినిమం అవ్వాలి, ఇంటీజర్ అవ్వాలి. అయితే అప్పుడు ఆల్ఫా బీటా వాల్యూస్ కనుక్కున్న తర్వాత ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కావాలి. సో ఇక్కడ పి అనే పాయింట్ ఇచ్చాడు, క్యూ అనే పాయింట్ కూడా ఇచ్చాడు క్వశ్చన్లో. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే, డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, కొద్ది ఫ్రాక్షన్ కూడా నేను చేయట్లేదు, మీరు చూసుకోండి. సో ఇక ఫ్రాక్షన్ ఉంది జాగ్రత్తగా. సో డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ చేసేస్తే పీక్యూ డిఆర్స్ వచ్చేసినాయి. ఆల్రెడీ ఆర్ఎస్ డిఆర్స్ ఇచ్చేసాడు. ఆర్ఎస్ డిఆర్స్ ఏంటి, ఇది ఆర్ఎస్ డిఆర్స్, ఇదేమో పీక్యూ డిఆర్స్. ఇప్పుడు రాంబస్లో డైగనల్స్ ఏంటి, పర్పెండిక్యులర్. రాంబస్లో డైగనల్స్ ఏంటి, పర్పెండిక్యులర్. అంటే పీక్యూ ఈస్ పర్పెండిక్యులర్ టు ఆర్ఎస్, పీక్యూ ఈస్ పర్పెండిక్యులర్ టు ఆర్ఎస్. మరి పర్పెండిక్యులర్ అయితే అప్పుడు ఈ 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే వాటి డాట్ ప్రోడక్ట్ ఏం కావాలి, 0 అవ్వాలి. కాబట్టి పీక్యూ డిఆర్స్ అలాగే ఆర్ఎస్ డిఆర్స్ ఏం కావాలి, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ 0 అవ్వాలి. అంటే 90/17 ఇంటూ ఆల్ఫా ప్లస్ 60/17 ఇంటూ -1 ప్లస్ 94/17 ఇంటూ బీటా వాల్యూ ఏం కావాలి, 0 అవ్వాలి. ఎందుకంటే పర్పెండిక్యులర్ కాబట్టి. అప్పుడు మీకు సింప్లిఫై చేస్తే ఈ కండిషన్ వచ్చేస్తుంది. సో ఎల్సిఎం చేసేయండి, ఇది వచ్చేస్తుంది. ఇక్కడ ఉంటుంది అసలు సినిమా టార్చర్. సో ఇక్కడ మనకి వేరే ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఆల్ఫా బీటా వాల్యూస్ కనుక్కోవాలి. ఇక్కడ ఇంకా చాలామందికి రాదు, 99% ఇక్కడ నుంచి చేయలేరు. సో చేయాలని ఇంకా దీని మీద చాలా టైం, చాలామంది వీలైనంత వరకు ఎక్కువ టైం వేస్ట్ చేస్తుంటారు. అంటే ఏదో వస్తుందని ఏదేదో ట్రై చేస్తుంటారు, కానీ ఎంత చేసినా కూడా రాదు. ఇక్కడ నుంచి చాలా తక్కువ మందికే వస్తుంది, చాలా చాలా తక్కువ మెంబర్స్కే వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ 2 అన్నోన్స్ ఉన్నాయి, మనకి ఏం రిలేషన్ ఏం లేదు. కానీ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఏంటి, ఆల్ఫా బీటా ఇంటీజర్స్ అన్నాడు, ఆ ఒక్క పాయింట్ ఇచ్చాడు. నెక్స్ట్ వాటి మినిమం అబ్సల్యూట్ వాల్యూస్ అన్నాడు. సో అది ఉన్నంత మాత్రాన కూడా మీకు అంత తొందరగా ఏమీ రాదు. సో ఇక్కడ చాలా షార్ప్, ఇట్లాంటివి మీకు అసలు అలవాటు లేదు కాబట్టి చేయడం చాలా చాలా కష్టం. సో ఇది ఏం చేస్తుందంటే ఏదో ఒకటి ఒక సైడ్ ఉంచే, ఒక 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా ఆల్ఫా బీటా, ఒకటి 1 సైడ్ ఉంచండి, రిమైనింగ్ ఒక సైడ్ తీసుకెళ్ళిపోండి. అంటే నేను 47 బీటా అనేది ఇటు సైడ్ ఉంచేసి, సో ఇట్లాంటి టెక్నిక్స్ డెవలప్ చేసుకోండి, ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. సో ఎందుకంటే ఇక్కడ చాలామంది చేయలేని క్వశ్చన్ ఇక్కడ వరకు వచ్చి, ఇక్కడ నుంచి చాలామంది చేయలేరు, చేసినా కూడా చేయలేరు. కొంతమంది పూర్తిగా వదిలేస్తారు, కొంతమంది ఏమో 2 క్వశ్చన్స్ వేసే టైం ఇక్కడ వేస్ట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో ఏదో ఒకటి కోఎఫిషియంట్ 1 ఉండే విధంగా చూసుకుంటే బెస్ట్. సో ఇందులో నాకు 15 కామన్ వస్తుంది, -15 కామన్ తీసేయచ్చు. -15 కామన్ తీస్తే ఆల్ఫా, ఇందులోంచి -15 కామన్ తీస్తే 2. సో వీలైనంత వరకు ఏదో కోఎఫిషియంట్, ఇది 47 బీటా 1 ఉంటే కొద్దిగా ఈజీ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ 15 ఈ సైడ్ తీసుకొస్తున్నాను, అంటే బీటా బై -15. ఈ 47 అటు సైడ్ వెళ్ళిపోతే డివైడ్ అవుతుంది, ఆల్ఫా -2. సో ఇదేంటి, సారీ 3 ఆల్ఫా, -15 కామన్ తీసాం కదా, ఇది 3 ఆల్ఫా. సో 3 ఆల్ఫా -2 బై 47 ఇలా రాయగలిగితే ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని టీ అనుకుంటే అప్పుడు ఆల్ఫా బీటా వాల్యూ టీలో వస్తుంది. ఒకవేళ ఇది రాయలేదు అనుకోండి, కష్టం, రాయలేకపోతే కష్టం అయితే కనీసం ఈ ఒక్క లైన్ రాసినా ఓకే, ఈ ఒక్క లైన్ రాసినా ఓకే. ఇప్పుడు దీన్ని అంటే 2 అన్నోన్స్ ఉన్నాయి కదా, సో ఏంటి, ఒకటే ఒక సైడ్ ఉంచాం, ఇంకోటి ఆ సైడ్ ఉంచాం. ఇప్పుడు ఈ 2 ఈక్వల్, ఈ రెండింటిని టీ అనుకున్నాం అనుకోండి. ఒకవేళ మీకు ఇది ఐడియా రాకపోవచ్చు, ఇది చాలా కష్టం. సో లేదంటే అప్పుడు ఈ ఒక్క స్టెప్పే చేస్తారు, చేసి ఈక్వల్ టు టీ అనుకుంటారు. అప్పుడు ఇది ఈక్వల్ టు టీ చేస్తే అప్పుడు ఆల్ఫా వాల్యూ టీలలో వస్తుంది. అలాగే ఇది 2 ఈక్వేట్ చేస్తే బీటా వాల్యూ కూడా టీలో వస్తుంది, ఆల్ఫా వాల్యూ అండ్ బీటా వాల్యూ టీలో వస్తుంది. సో ఇక్కడ కూడా మీకు ఒకవేళ ఇది ఐడియా వస్తే ఇది కూడా మీకు సేమ్ బీటా వాల్యూ ఏమొస్తుంది, -15. ఇక్కడ ల్యాండా అనుకున్నాం కాబట్టి -15 ల్యాండా. సో ఇది ల్యాండా అనుకుంటే బీటా ఈక్వల్ టు -15 ల్యాండా అండ్ ఇదేంటి 3 ఆల్ఫా, ఈ లాస్ట్ 2 ఈక్వేట్ చేస్తే 3 ఆల్ఫా -2 ఈక్వల్ టు 47 ల్యాండా. నెక్స్ట్ ఆల్ఫా ఈక్వల్ టు, దీని నుంచి ఆల్ఫా ఈక్వల్ టు ఏమొస్తుందంటే
సో బీటా వాల్యూ కనుక్కున్నాం, అలాగే ఆల్ఫా వాల్యూ కూడా ల్యాండాలో కనుక్కుంటే 47 ల్యాండా ప్లస్ 2 3 అటు పోతే డివైడ్ అవుతుంది. సో ఆల్ఫా అండ్ బీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో వస్తాయి. లేదంటే దీన్ని టీ అనుకున్నా కూడా ఆల్ఫా బీటా వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో వస్తాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఇంటీజర్స్ అవ్వాలి. సో ఇంటీజర్స్ అవ్వాలంటే ఇక్కడ డినామినేటర్ 3 ఉంది, చూసారా, డినామినేటర్ 3 ఉంది. సో ఆల్ఫా వాల్యూ ఇంటీజర్ అవ్వాలి అంటే న్యూమేటర్ 3 మల్టిప్లై ఉండాలి, అంటే 3తో క్యాన్సిల్ అవ్వాలి. క్యాన్సిల్ అయితేనే కదా ఫ్రాక్షన్ డినామినేటర్ పోయి మీకు ఇంటీజర్ వస్తుంది. సో ఇది 3 మల్టిప్లై అయ్యే విధంగా ల్యాండా వాల్యూస్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూస్ మ్యాగ్నిట్యూడ్ లీస్ట్ అన్నాడు, మినిమం అబ్సల్యూట్ వాల్యూస్ అన్నాడు. సో మ్యాగ్నిట్యూడ్ తక్కువ ఉండే విధంగా వాల్యూస్ సెలెక్ట్ చేసుకుందాం. వీలైనంతవరకు పాజిటివ్ తీసుకుంటే వాల్యూ పెరుగుతుంది, ల్యాండా వాల్యూ పాజిటివ్ తీసుకున్నారనుకోండి ఇంక యాడ్ అవుతుంది, పెరుగుతుంది. మనకి ఆల్ఫా వాల్యూ ఏంటి, వీలైనంతవరకు తక్కువ రావాలి. తక్కువ రావాలంటే ఇప్పుడు -1 తీసుకుందాం. -1 తీసుకుంటే అప్పుడు ఏంటిది, ల్యాండా వాల్యూ -1 అయితే -47 + 2 -45 -45/3 -15 వస్తుంది. ఆల్ఫా వాల్యూ ఏమొస్తుంది, -15 వస్తుంది. ఎప్పుడు ల్యాండా వాల్యూ -1 తీసుకుంటే. సో అంటే ఏ వాల్యూ అయినా తీసుకోండి 3 మల్టిపుల్ అవ్వాలి. ఇంకా అంతకంటే ఇంకా తక్కువ వచ్చే ఛాన్స్ ఉందో చూద్దాం. 2 తీసుకున్నారనుకోండి, 2 తీసుకుంటే అప్పుడు ఇంకా వాల్యూ -2 తీసుకున్నారనుకోండి అప్పుడు ఎంత, -94 + 2 అంటే ఇంకా ఎక్కువ వస్తుంది, ప్లస్ ఇంటీజర్ కూడా రాదు. -94 + 2 అంటే ఎంత, -92/3. అది ఇంటీజర్ కాదు, ప్లస్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది చూడండి. నెక్స్ట్ -3 తీసుకుంటే అక్కడ సైన్ కాదు చూడాల్సింది, మ్యాగ్నిట్యూడ్ అబ్సల్యూట్ వాల్యూస్ అన్నాడు. అబ్సల్యూట్ వాల్యూస్ అన్నాడు కాబట్టి అది నెగిటివ్ పాజిటివ్ అవసరం లేదు, వాల్యూ స్మాల్ వాల్యూ రావాలి, మ్యాగ్నిట్యూడ్ స్మాల్ ఉండాలి. సో ఆల్ఫా వాల్యూ -1 తీసుకుంటే ఇంకా పెరిగింది మీకు. అలాగే నెక్స్ట్ ఇక్కడ గామా వాల్యూ -1 తీసుకున్నాం కదా, ఇదేమొచ్చింది 15 వచ్చింది. సో ఇదేమొచ్చింది, ఆ బీటా వాల్యూ 15 వచ్చింది, ఇదేంటి -15 వచ్చింది. ఇక్కడ మాత్రం అంత ఈజీ కాదు, చాలా చాలా కష్టమైంది ఇది. సో గామా వాల్యూ తీసుకుంటే అప్పుడు బీటా వాల్యూ ఆల్ఫా వాల్యూ ఇంటీజర్స్ వచ్చినాయా లేదా, సో ఆల్ఫా అండ్ బీటా ఇంటీజర్స్ వచ్చేసినాయి. అంటే ఇక నేను ఆల్ఫా వాల్యూ గామా వాల్యూ -1 ఎందుకు, ఇంక వేరే తీసుకుంటే మీకు తెలుస్తుంది ఇంటీజర్ రావాలి, సేమ్ టైం వాల్యూ తగ్గాలి. అంటే ఇక వేరే వాల్యూ 2నో 3ఓ 4ఓ 5 తీసుకుంటే వాల్యూ ఇంకా పెద్ద వాల్యూ వస్తుంది మీకు, వీళ్ళెందుకు పెద్ద వాల్యూ వస్తుంది, మనకు వీళ్ళెందుకు తక్కువ రావాలి, ఇంకెందుకంటే తక్కువ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ల్యాండా వాల్యూ -1కి మీకు లీస్ట్ వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈ పోర్షను చాలా చాలా డిఫికల్ట్, ఇలాంటి టెక్నిక్స్ డెవలప్ చేసుకుంటే మీకు ఎక్కడైనా సరే వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, లెట్ ఏ లైన్ విత్ డైరెక్షన్ రేషియోస్, ఒక లైన్ డైరెక్షన్ రేషియోస్ ఇచ్చాడు, అంటే ఒక లైన్ డిఆర్స్ ఇచ్చాడు. సో ఇదేంటి, ఒక లైన్ డిఆర్స్, ఓకే, ఈజ్ పర్పెండిక్యులర్ టు ది లైన్స్. సో ఆ లైన్ ఏమవుతుంది, పర్పెండిక్యులర్ టు ది లైన్స్ విత్ డైరెక్షన్ రేషియోస్. ఇంకో 2 లైన్స్ ఇచ్చాడు. సో ఇది ఎల్ అనుకుంటే ఎల్ అనే లైన్ డిఆర్స్ ఇచ్చాడు. సో ఇదేంటి, ఇంకొక లైన్ L2 అనే లైను. సో అది L అనుకున్నాం కాబట్టి ఇది L1 అనుకోండి. సో ఇది L1 అనే లైను. నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఇంకోటి ఏంటి, L2 అనే లైన్. సో L అనేది లైన్ డిఆర్స్ ఇచ్చాడు. L అనేది ఎలా ఉంది, పర్పెండిక్యులర్ టు దీస్ 2 లైన్స్ L1 అండ్ L2కి పర్పెండిక్యులర్ ఉంది అన్నాడు. నెక్స్ట్ L1 డిఆర్స్ ఇచ్చాడు, L2 డిఆర్స్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు L అనేది ఏంటి, L అనేది పర్పెండిక్యులర్ టు L1 అండ్ L ఈస్ పర్పెండిక్యులర్ టు L2. మరి 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయితే వాటి ప్రొడక్ట్ ఏం కావాలి, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఏం కావాలి, 0 అవ్వాలి. కాబట్టి A × 3 3A, నెక్స్ట్ -1 × -4A +4A, నెక్స్ట్ 2B × -7 -14B = 0 అవ్వాలి. దీని నుంచి A = 2B వస్తుంది. అలాగే నెక్స్ట్ L అనే లైన్ L2 కూడా పర్పెండిక్యులర్ కాబట్టి సో ఈ లైన్కి సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ 0 చేసేస్తాం. అంటే B × A BA, నెక్స్ట్ A × -4A -4A², నెక్స్ట్ -2 × -7 +14 = 0. సో ఇది ఇంకొక రిలేషన్ వచ్చింది. సో ఏబిలో రిలేషన్ వచ్చింది. అంటే ఏ బదులు మనం ఏం రాయొచ్చు, 2B అని రాయొచ్చు. సో ఏ ఉన్న దగ్గర 2B రాశారనుకోండి, ఇక్కడ ఆల్రెడీ A = 2B వచ్చింది కదా, అది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఈక్వేషన్ కంప్లీట్గా Bలో వస్తుంది. సో 2 కామన్స్ క్యాన్సిల్ చేస్తే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. దీన్ని సాల్వ్ చేస్తే B వాల్యూస్ 1 and 7 వచ్చినాయి. సో B వాల్యూ ఇక్కడ 1 రాస్తే అప్పుడు A వాల్యూ 2 అవుతుంది. B వాల్యూ 7 రాస్తే 2 × 7 అంతా 14. A వాల్యూస్ కూడా వచ్చేసినాయి. సో A వాల్యూస్ B వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి. అంటే
అప్పుడు అన్నిట్లో ఇక్కడ ఏబీలు ఇక్కడ ఏంటి ఎల్ అనే లైన్, L2 అనే లైన్, L3 అనే లైన్, అన్ని లైన్స్ కూడా డిఆర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీలో ఉన్నాయి. ఇప్పుడు ఏబీ వాల్యూస్ రాస్తే మీకు ఎగ్జాక్ట్గా అన్ని లైన్స్ డిఆర్స్ వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఏమన్నాడు ఆ తర్వాత క్వశ్చన్, ఏబీలు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడు. ఈ లైన్ ఏం చేస్తుంది, ఇఫ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇది ఒక లైను, ఇది ఒక ప్లేన్. సో ఈ ఒక లైన్ ఇచ్చాడు, ఈ ప్లేన్ ఇచ్చాడు. ఈ పాయింట్ ఈ లైన్కి పాయింట్కి, సో లైన్కి ప్లేన్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో ఇది ప్లేన్ అనుకుంటే, సో ఇది ఒక లైన్ అనుకుంటే రెండిటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఏమన్నాడు, ఆల్ఫా బీటా గామా. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఎలా వస్తుంది, రెండింటిని సాల్వ్ చేస్తే వస్తుంది. సో రెండింటిని సాల్వ్ చేస్తాం అంటే ఈ లైన్ మీద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే కామన్ పాయింట్ కదా, అంటే ఈ లైన్ మీద పాయింట్ ఈజ్ ఆల్సో ప్లేన్ మీద ఉండాలి. సో రెండింటి మీద ఉంటేనే కదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది. అంటే ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎప్పుడవుతుంది, ఇది పాయింట్ అనేది ప్లేన్ మీద ఉంది, లైన్ మీద ఉంది కాబట్టి అది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుంది. ఒకవేళ ఇలా తీసుకున్నారనుకోండి, ఓన్లీ లైన్ మీదనే ఉంటుంది కానీ ప్లేన్ మీద ఉండదు. ఇక్కడ తీసుకున్నారనుకోండి, ఓన్లీ ప్లేన్ మీదనే ఉంటుంది కానీ లైన్ మీద ఉండదు. సో ఇప్పుడు మనకి ఈ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు కానీ అందులో ఏబీలు ఉన్నాయి. ఏబీ వాల్యూస్ ఆల్రెడీ మీరు కనుక్కున్నారు. ఏ వాల్యూ 2 అయితే బి వాల్యూ, అంటే 2 సెట్స్ వచ్చినాయి, 2 పాసిబిలిటీస్ వచ్చినాయి. ఇక్కడ ఏమైనా కండిషన్ ఇచ్చాడు ఏది తీసుకోవాలని. సో కండిషన్ ఏమి ఇవ్వలే కాబట్టి ఒక్కొక్కసారి ఒక వాల్యూ తీసుకుందాం. ఫస్ట్ ఏ వాల్యూ, బి వాల్యూ 1 అయితే దాని రిలేటెడ్ ఏ వాల్యూ ఎంత 2, బి వాల్యూ 1 అయితే దాని రిలేటెడ్ ఏ వాల్యూ 2, ఇది తీసుకోండి. ఇప్పుడు ఏ బీలు రెండు తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏంటి, x+1 a² + b², 2² + 1² 5. సో ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు ఈ లైన్ ఈక్వేషన్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ వచ్చింది. ఈ లైన్ మీద మనకు ఒక పారామీట్రిక్ పాయింట్ ఈక్వల్ టు టీనో లాంబ్డానో అనుకుంటే అప్పుడు ఇది ఈక్వల్ టు ఇది, y ఈక్వల్ టు దిస్ వన్ అండ్ లాస్ట్ ఈక్వేట్ చేస్తే అప్పుడు మీకు పారామీట్రిక్ పాయింట్ వచ్చేస్తుంది. సో ఆ లైన్ మీద పారామీట్రిక్ పాయింట్ వస్తుంది. సో ఈ పాయింట్ ఈ ప్లేన్ మీద ఉండాలి. ఆ పాయింట్ ఏమన్నాడు అంటే ఈ లైన్ మీద ఒక వేరియబుల్ పాయింట్ వచ్చింది. ఈ లైన్ మీద ఒక వేరియబుల్ పాయింటే కదా మన పారామీట్రిక్ పాయింట్ అంటే ఏంటి, ఆ లైన్ మీద ఒక వేరియబుల్ పాయింట్, జనరల్ పాయింట్ వచ్చింది. సో మనకి ఏం కావాలి, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా, కాబట్టి మనకి ఆ పాయింట్ ఏమనుకుంటాం, మనకి ఏదైతే అనుకుంటాం ఏ పాయింట్ అయినా తీసుకోవచ్చు. ఈ లైన్ మీద ఏ పాయింట్ అయినా అవ్వచ్చు, అది జనరల్ పాయింట్ కాబట్టి ఏ పాయింట్ అయినా అవ్వచ్చు. సో మనకు కావాల్సిన పాయింటే తీసుకుంటాం. ఈ పాయింట్ కాబట్టి ఈ పాయింట్ అనుకుంటాం. మరి దాన్ని ఏమన్నాడు, ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆల్ఫా బీటా గామా అన్నాడు. అంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకుంటే ఇది లైన్ మీద ఉన్నప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ప్లేన్ మీద కూడా ఉండాలి కదా. అంటే ఈ పాయింట్ ఏం కావాలి, ప్లేన్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి కదా. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లైన్ మీద ఉండాలి, ఆ పాయింట్ సేమ్ టైం ప్లేన్ మీద ఉండాలి కాబట్టి ఆ పాయింట్ ప్లేన్ మీద కూడా ఉండాలి కాబట్టి ప్లేన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇలా రిలేషన్ వస్తుంది, లాంబ్డా వాల్యూ వస్తుంది. లాంబ్డా వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు ఈ పాయింట్స్ వస్తే అప్పుడు ఆల్ఫా వస్తుంది, బీటా వస్తుంది, గామా వస్తుంది. సో ఆల్ఫా బీటా గామా వాల్యూస్ అని ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్, ఒక లైన్ అనేది పాయింట్ కూడా పాస్ అవుతుంది అండ్ ఇంటర్సెక్ట్ L1 అండ్ L2. అంటే ఇది L1 అనే లైన్, సో ఇది L1 అనే లైన్, ఇది L2 అనే లైన్. ఇప్పుడు ఏంటి, ఒక లైన్ అనేది ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది, -1, 2, 3 గుండా పాయింట్ గుండా పాస్ అయ్యే లైన్ L1ని L2ని రెండింటిని కట్ చేస్తుంది. ఎక్కడ L1 ఎక్కడ కట్ చేస్తుంది, M అనే పాయింట్ దగ్గర కట్ చేస్తుంది అన్నాడు. అలాగే L2 అనే లైన్ ఎక్కడ కట్ చేస్తున్నాడు, N దగ్గర. సో ఆ పాయింట్స్ ఇచ్చాడు వాడే. కాకపోతే అక్కడ అన్నోన్స్ ఎక్కువ ఉన్నాయి, మీరు కనుక్కోవాలి. మీరు కూడా కనుక్కుంటే అప్పుడు ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఏం కావాలంటే ఆల్ఫా, దీని వాల్యూ కావాలి. ఆల్ఫా ప్లస్ చూడండి ఇక్కడ, అంటే ఆల్ఫా బీటా గామా వాల్యూస్ అండ్ ఏబిసి వాల్యూస్ కావాలి. సరే మనకి ఫస్ట్ L1 అనే లైన్, అంటే ఇప్పుడు ఇది ఈ లైన్ L అనుకుంటే L అనేది ఏం చేస్తుంది, L1ని M దగ్గర కట్ చేస్తుంది. సో ఫస్ట్ మనం L1 అనే లైన్ ఈక్వేషన్ తెలుసు కాబట్టి ఈక్వల్ టు దాన్ని, సో ఈ L1 అనే లైన్ ఈక్వేషన్ కదా, ఈక్వల్ టు దీన్ని లాంబ్డా అనుకుంటే అప్పుడు X, Y, Zలు ఇలా మీకు లాంబ్డాలో వస్తాయి. సో అది M అనే పాయింట్ వచ్చేస్తుంది. సో M అనే పాయింట్ అంటే ఆల్ఫా అంటే ఎంత, 3 లాంబ్డా + 1, బీటా అంటే ఎంత, 2 లాంబ్డా + 2, గామా అంటే ఎంత, -2 లాంబ్డా - 1 వస్తుంది. ఇప్పుడు అడిగింది ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా కాబట్టి మూడింటిని యాడ్ చేసేస్తారు. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మూడింటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది, అది పక్కన పెట్టేసేయండి. అలాగే L2 అనే లైన్, ఇప్పుడు దీన్ని మ్యూ అనుకుంటారు. సో L2 లైన్ ఇది మ్యూ అనుకుంటే దీని నుంచి కూడా X, Y, Z అనుకుంటే
XYZ కనుక్కుంటే అప్పుడు n అనే పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూలో వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏ అంటే ఏంటి, ఇది 3 మ్యూ మైనస్ 2 బి వాల్యూ, ఇది సి వాల్యూ. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి అన్నాడు, ఏ ప్లస్ బి ప్లస్ సి మూడింటిని యాడ్ చేస్తే అప్పుడు మీకు ఏంటి ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చింది. ఇప్పుడు అడిగింది ఇప్పుడు ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే ఎంత 3 లాంబ్డా ప్లస్ 2. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ కావాలంటే లాంబ్డా వాల్యూ తెలిస్తే చాలు, లాంబ్డా వాల్యూ తెలిస్తే చాలు. సో లాంబ్డా వాల్యూ కనుక్కుందాం. ఎలా కనుక్కుందాం లాంబ్డా వాల్యూ? అలాగే ఇప్పుడు దీని ఆన్సర్ కావాలనుకోండి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ కావాలంటే ఏం కావాలి, మీ వాల్యూ తెలిస్తే చాలు. మరి ఎలా కనుక్కుందాం అంటే సో ఇది ఎం అనే పాయింట్, సో ఇది ఎం అనే పాయింట్, ఇది ఎన్ అనే పాయింట్. సో ఎమ్ ఎన్ ఏంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా. సో ఎం అంటే ఇక్కడ ఉంటుంది, ఎన్ అంటే ఇక్కడ ఉంటుంది. సో ఈ రెండు కూడా ఎల్ అనే లైన్ మీద ఉన్నాయి, రెండు పాయింట్స్ కూడా ఎల్ అనే లైన్ మీద ఉన్నాయి కాబట్టి ఎమ్ ఎన్ రెండు కూడా సేమ్ లైన్ మీద ఉన్నాయి కాబట్టి సో ఒక లైన్ మీద 2 పాయింట్స్ తెలిస్తే వాటి డిఫరెన్స్ ఏమవుతుంది, ఆ లైన్ డిఆర్స్ అవుతాయి, ఆ లైన్ డిఆర్స్ అవుతాయి. లేదంటే ఇంక ఈజీగా చేయడం కోసం అంటే మొత్తం 3 పాయింట్స్ తెలుసు, మీకు ఆల్రెడీ ఒక పాయింట్ ఇచ్చాడు. అంటే ఈ లైన్ డిఆర్స్ ఇవ్వలేదు, సారీ ఇక్కడ ఈ లైన్ డిఆర్స్ ఇవ్వలేదు, ఇదేంటి పాయింట్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 పాయింట్స్ తెలుసు కదా, 2 పాయింట్స్ తెలిస్తే డిఫరెన్సియేషన్ డిఆర్స్ వస్తాయి. ఆల్రెడీ లైన్ డిఆర్స్ ఇచ్చుంటాడు. ఇట్లాంటి క్వశ్చన్ ఇంతకుముందు వచ్చింది మీకు. ఒక లైన్ మీద 2 పాయింట్స్ ఇస్తే ఆ డిఫరెన్స్ ఇస్తే డిఆర్స్ వస్తాయి. ఆల్రెడీ ఆ లైన్ డిఆర్స్ ఇచ్చాడు కాబట్టి అవి ఎలా ఉండాలి, ప్రపోర్షన్లో ఉండాలి, అదొక టెక్నిక్. అయితే ఇక్కడ మనకి డిఆర్స్ కాదు ఇచ్చింది, ఇక్కడ పాయింట్ ఇచ్చాడు. అంటే 3 పాయింట్స్ తెలుసు ఇక్కడ లైన్ మీద మనకి, ఒకటేమో ఎమ్, ఒకటి ఎన్, ఇంకోటి ఏంటి ఈ పాయింట్. 3 పాయింట్స్ తెలుసు, 3 ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి అప్పుడు మామూలుగా 2Dలో అయితేనేమో 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నప్పుడు, ఏబిసిలు ఒకే లైన్ మీద ఉన్నప్పుడు ఏబి స్లోప్ ఏమవుతుందో బీసీ స్లోప్ అదే అవుతుంది, ఏసీ స్లోప్ కూడా అదే అవుతుంది 2Dలో అయితే. అదే ఇక్కడ 3Dలో అయితేనేమో ఏబి డిఆర్స్ ఏమవుతుందో బీసీ డిఆర్స్ అదే అవుతుంది, ఏసీ డిఆర్స్ కూడా అన్నీ కూడా సేమే అవుతాయి. కాబట్టి ఇప్పుడు దీని పాయింట్ని ఏ అనుకుంటే ఏఎం డిఆర్స్ కనుక్కుంటాం. ఏఎం డిఆర్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్. అంటే ఇక్కడ ఎం అంటే ఏంటి ఇది కదా, సో ఈ పాయింట్ తీసుకోవాలి. ఎం అంటే ఏంటి ఇదే కదా, సో ఏంటి 3 లాంబ్డా ప్లస్ 1 మైనస్ ఆఫ్ -1 సో +2. అలాగే ఇప్పుడు ఏఎం డిఆర్స్ డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ 2 లాంబ్డా ప్లస్ 2 -2 అంటే ఎంత 2 లాంబ్డా. నెక్స్ట్ డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ చేసేస్తే ఇప్పుడు మీకు న్యూమరేటర్లో వచ్చేయండి ఏఎం డిఆర్స్. అలాగే నెక్స్ట్ ఏఎన్ డిఆర్స్ కనుక్కుందాం. ఏఎన్ డిఆర్స్ అంటే ఏంటి, ఏకి ఎన్కి డిఫరెన్స్, ఏకి ఎన్కి డిఫరెన్స్ ఇస్తే అప్పుడు ఏంటి డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ -3 మ్యూ -2 మైనస్ ఆఫ్ -1 +1 అవుతుంది, సో ఇది వస్తుంది. అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ -2 మ్యూ +2 -2 క్యాన్సిల్ అయిపోతే -2 మ్యూ వస్తుంది. అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ వేస్తే ఇది వస్తుంది. సో ఇప్పుడు మీకు ఏఎం డిఆర్స్ రెండు ఒకే లైన్ కదా, ఏఎం అన్నా అదే లైను, ఏఎన్ అన్నా కూడా అదే లైను, సేమ్ లైన్ కాబట్టి డిఆర్స్ ఎలా ఉండాలి, ఇంతకుముందు ఏబి 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నప్పుడు ఏబి స్లోప్ ఏమవుతుందో బీసీ స్లోప్ అదే అవుతుంది. 3Dలో అయితే ఏబి డిఆర్స్ ఏమవుతుందో బీసీ డిఆర్స్ అదే అవుతాయి. అంటే ఇక్కడ ఏఎం డిఆర్స్ ఏముందో ఏఎన్ డిఆర్స్ కూడా సేమే, బోత్ ఆర్ రిప్రజెంట్ సేమ్ లైనే కాబట్టి వాటి డిఆర్స్ ఎలా ఉండాలి, ప్రపోర్షన్ ఉండాలి. అంటే న్యూమరేటర్లో ఏఎం డిఆర్స్ బై డినామినేటర్లో ఏఎన్ డిఆర్స్ విషయం. ఇప్పుడు ఫస్ట్ 2 ఈక్వేట్ చేస్తే ఒక లాంబ్డా మ్యూలో ఒక రిలేషన్ వస్తుంది, నెక్స్ట్ 2 ఈక్వేట్ చేస్తే ఇంకొక రిలేషన్ వస్తుంది లాంబ్డా అండ్ మ్యూలో. సో ఆ సింప్లిఫికేషన్ కొద్ది ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు మీకు లాంబ్డా మ్యూలో 2 రిలేషన్స్ వస్తాయి, ఆ 2 రిలేషన్స్ సాల్వ్ చేసేస్తే లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ వస్తాయి, లాంబ్డా అండ్ మ్యూ వాల్యూస్ వస్తాయి. మ్యూ వాల్యూ తీసుకొచ్చి ఇందులో రాస్తే ఎన్ అనే పాయింట్ వస్తుంది, లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఎం అనే పాయింట్ వస్తుంది. అయినా మనకు కావాల్సింది ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అంటే లాంబ్డా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ వచ్చేస్తుంది. అలాగే ఇందులో మీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ తెలుస్తుంది. అప్పుడు ఇక్కడ ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ బై ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అన్నాడు. సో ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 14, ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత -1. సో 14 స్క్వేర్ బై 1 స్క్వేర్ ఎంత ఆన్సర్ 196 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ లైన్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి, ఒక లైన్ అనేది ఏ అండ్ బి కూడా పాస్ అవుతుంది. ది పాయింట్ ఏ కామా బి కామా సి వేర్ ఏబిసి నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఆన్ ది లైన్ ఏబి లైస్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 21 ఫ్రమ్ ది పాయింట్ ఏ. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఆల్రెడీ ఇంతకుముందు చేసిన క్వశ్చన్సే. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు,
ఏ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అన్నాడు. సో లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ అన్నాడు. సో ఏ బి అనే పాయింట్, ఇలాంటి క్వశ్చన్ ఇంతకుముందు 2 వచ్చినట్టున్నాయి, 2 క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఏబి 2 పాయింట్స్, ఏ అనే పాయింట్ ఇచ్చాడు, బి అనే పాయింట్ ఇచ్చాడు. నెక్స్ట్ పి అనే పాయింట్, ఏబిసి అనే పాయింట్ ఇచ్చాడు, పి అనే పాయింట్ ఏబిసి. ఇక్కడ ఏబిసి అనేది ఏంటి పాయింట్, బాగా అబ్జర్వ్ చేయండి, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. ఏబిసిలో నెగిటివ్ అవ్వకూడదు. ఇక్కడ క్వశ్చన్ ట్రై చూడండి. ది పాయింట్ పి ఇచ్చాడు. సో నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఆన్ ది లైన్ ఏబి. సో ఈ పాయింట్ ఏబి లైన్ మీదనే ఉంటుంది. ఎట్ ఏ డిస్టెన్స్ 21 యూనిట్స్ ఫ్రమ్ ఏ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ ఎంత 21, అంటే ఏపీ లెంత్ ఎంత 21 అన్నాడు. సో పి అనే పాయింట్ బయట కాదు, సో లైన్ మీదనే ఉంది. సో ఇప్పుడు పి అనే పాయింట్ చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏబి ఈక్వేషన్ అంటే 2 పాయింట్స్ తెలుసు కాబట్టి, సో ఏబి ఈక్వేషన్లో 2 పాయింట్స్ వేస్తే లైన్ ఈక్వేషన్ చెప్పచ్చు కదా. ఫస్ట్ డిఆర్స్ కనుక్కుంటాం. డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ వేస్తే మీకు డిఆర్స్ వస్తుంది. నెక్స్ట్ లైన్ ఈక్వేషన్ అంటే ఏదో ఒక పాయింట్ ఎక్స్ మైనస్ x1, ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోండి. సో ఎక్స్ మైనస్ 4/12, అలాగే వై మైనస్ ఆఫ్ ఇది వై మైనస్ ఆఫ్ మైనస్ వై ప్లస్ 6/4, నెక్స్ట్ జెడ్ మైనస్ ఆఫ్ -2 ప్లస్ 2/6. ఇది ఏబి ఈక్వేషన్ వచ్చింది. ఈక్వల్ టు దీన్ని ల్యాండా అనుకుంటే అప్పుడు ఏమొస్తుంది, మీకు వేరియబుల్ పాయింట్ వస్తుంది. ఆ వేరియబుల్ పాయింట్ మనకు కావాల్సిన పాయింటే అనుకుంటాం, మనం చాలాసార్లు చేసాం. సో ఈ పాయింట్ పి అనుకుంటే ఇప్పుడు పి అనే పాయింట్ తెలుసు, ఏ అనే పాయింట్ తెలుసు. రెండింటి మధ్య ఏం చేస్తారు, డిస్టెన్స్ కనుక్కుంటారు. డిస్టెన్స్ కనుక్కొని 21కి ఈక్వేస్తే ల్యాండా వాల్యూ వస్తుంది. ఆ ల్యాండా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తారు. సో మీకు ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ 2 పాసిబుల్స్ వస్తుండొచ్చు, ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, పాజిటివ్ అన్నాడు కాబట్టి పాజిటివ్ తీసుకుంటాం. అప్పుడు ల్యాండా వాల్యూ 3/2 వచ్చింది. సో ల్యాండా వాల్యూ ఇందులో 3/2 సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు పి అనే పాయింట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమన్నాడు, పి అనే పాయింట్ ఇంటీజర్స్ అన్నాడు, చూసారా, ఏబిసి. సో ఇంటీజర్సే కదా, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే నెగిటివ్ రాకూడదు. ఆన్సర్ ఏంటి, నెగిటివ్ రాకూడదు. అంటే ఒకవేళ 2 పాసిబిలిటీస్ వచ్చినాయి అనుకోండి, అందులో ఒకటి నెగిటివ్ ఇంటీజర్స్ వస్తే దాన్ని డిలీట్ చేసేసి ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్, నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. నాన్ నెగిటివ్ అంటే 0 కూడా రావచ్చు. సో పి అనే పాయింట్ వస్తుంది. అప్పుడు పి అనే పాయింట్ తెలుసు. నెక్స్ట్ క్యూ అనే పాయింట్ ఇచ్చాడు. ఇప్పుడు అడిగింది ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ పి అండ్ క్యూ. సో పి అనేది ఇక్కడ మనకు వచ్చేసింది, క్యూ అనే పాయింట్ ఆల్రెడీ ఇచ్చాడు. సో 2 పాయింట్స్ మధ్య మీరు ఏం కనుక్కుంటారు, డిస్టెన్స్ కనుక్కుంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ టు ది లైన్. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మీ పివైక్యూ క్వశ్చన్స్ చూస్తే ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. సో పాయింట్ ఇచ్చాడు 2 - 1 4. ఇప్పుడు ఏంటి, లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు ది లైన్. సో ఈ లైన్ ఈక్వేషన్ ఇది ఏంటి ఇచ్చిందేమో, లైన్ ఈక్వేషన్ ఇది ఎల్. సో లైన్ ఈక్వేషన్ ఎల్ అనుకుంటే, సో ఈ పాయింట్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కావాలి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని రకాలుగా అడగచ్చు అంటే, పుట్టాది పర్పెండిక్యులర్ అడగచ్చు. ఇంతకుముందు వచ్చింది మనకి క్వశ్చన్, పుట్టాది పర్పెండిక్యులర్ అడగచ్చు, లేదంటే పర్పెండిక్యులర్ లెంత్ అడగచ్చు. ఈ పాయింట్ని పి అనుకుంటే, ఈ పాయింట్ని పుట్టాది పర్పెండిక్యులర్ ఏ అనుకుంటే, సో ఒక్కోసారి ఏమడుగుతాడంటే ఇదే క్వశ్చన్లో పుట్టాది పర్పెండిక్యులర్ అంటాడు. పుట్టాది పర్పెండిక్యులర్ అంటే ఫస్ట్ ఈ లైన్ ఎల్ అనే లైన్ ఈక్వేషన్ తెలుసు కదా. సో ఈక్వల్ టు దీన్ని ల్యాండా అట్లా అనుకుంటే, దీన్ని ఈక్వల్ టు ల్యాండా అనుకున్నారనుకోండి, అప్పుడు ఎక్స్ వై జెడ్లు ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండాలో వస్తుంది. ఆ పాయింట్ ఏంటి, ఎనీ వేరియబుల్ పాయింట్ ఆన్ దిస్ లైన్. సో మనం ఏమనుకుంటాం, ఆ పాయింట్ని మనకి ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ని అజ్యూమ్ చేసుకుంటాం. అంటే ఇదేంటి, వేరియబుల్ పాయింట్ ఆన్ దిస్ లైన్. ఏ అనేది కూడా ఆ లైన్ మీదే కాబట్టి సో దీన్ని ఏ అనుకుంటాం. సో ఇప్పుడు ఏ అనే పాయింట్ వచ్చు, పి అనే పాయింట్ తెలుసు. సో రెండింటికి డిఫరెన్స్ చూశారనుకోండి, ఏ అనే పాయింట్కి పి అనే పాయింట్కి డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ వేసేస్తే అప్పుడు పిఏ డిఆర్స్ వచ్చేస్తాయి. పిఏ డిఆర్స్ వస్తాయి. ఆల్రెడీ ఎల్ అనే లైన్ డిఆర్స్, ఎల్ అనే లైన్ డిఆర్స్ ఏంటి, ఎల్ అనే లైన్ డిఆర్స్ చెప్పాలంటే XYZ కోఎఫిషియెంట్స్ ఫస్ట్ 1 ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఉన్నాయి కాబట్టి 10 - 7 1. సో ఎల్ అనే లైన్ డిఆర్స్ తెలుసు. సో అప్పుడు ఏంటి, ఎల్ అనే లైన్ డిఆర్స్ తెలుసు, అలాగే పిఏ ఈ లైన్ డిఆర్స్ తెలుసు. ఎంత ఈ లైన్ డిఆర్స్ 10 - 7 1. అలాగే ఈ లైన్ డిఆర్స్ తెలుసు. ఏం కావాలి, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఏం కావాలి, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ 0 అవ్వాలి. లేదంటే సో ఇది వెక్టార్లో రాస్తే ఇది కూడా వెక్టారు, డాట్ పెట్టి ఏం కావాలి, 0 అవ్వాలి. అంటే పిఏ డాట్, సో పిఏ అంటే ఈ లైను, సో ఇదేంటి ఈ లైన్ డి వెక్టార్.
సో ఏంటి డాట్ పెట్టి ఏం కావాలి 0 అవ్వాలి. ఇప్పుడు లాంబ్డా వాల్యూ వస్తుంది. లాంబ్డా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏ అనే పాయింట్ వస్తుంది. ఏ అనే పాయింట్ ఏంటంటే పుట్టాది పర్పెండిక్యులర్. ఏ అనే పాయింట్ వస్తే పుట్టాది పర్పెండిక్యులర్. కానీ ఇక్కడ లెంత్ అడిగాడు కాబట్టి సో ఏ అనే పాయింట్ ఏ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే లాంబ్డా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ అనే పాయింట్ వస్తుంది. అప్పుడు ఏకి పీకి డిస్టెన్స్ కనుక్కుంటారు. ఏకి పీకి మధ్య డిస్టెన్స్. లేదంటే ముందే లాంబ్డాలోనే డిస్టెన్స్ కనుక్కొని లాస్ట్లో లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ లాంబ్డా ఇట్లా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ముందే మీరు ఏం చేస్తారు పిఏ డిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డాలోనే కనుక్కుంటారు. అంటే ఏ అనే పాయింట్ లాంబ్డాలో ఉంది, పి అనే పాయింట్ నెంబర్స్లో ఉంది. సో పిఏ డిస్టెన్స్ లాంబ్డాలోనే కనుక్కొని లాస్ట్కి వచ్చిన ఆన్సర్లో లాంబ్డా ప్లేస్లో 1/2 రాయొచ్చు. సో ఇక్కడే క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడగచ్చు అంటే పుట్టాది పర్పెండిక్యులర్ అంటే సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా వాల్యూ పుట్టాది పర్పెండిక్యులర్ వస్తుంది. ఒక్కోసారి ఇమేజ్ అడుగుతాడు. ఇమేజ్ అడిగితే ఫస్ట్ పుట్టాది పర్పెండిక్యులర్ కనుక్కుంటారు. అంటే ఇది పుట్టాది పర్పెండిక్యులర్ లాంబ్డా వాల్యూ 1/2 రాస్తే వస్తుంది కదా. తర్వాత ఇమేజ్ అడిగితే ఇది ఏబిసి అనుకుంటారు. అప్పుడు ఈ పాయింట్కి మిడ్ పాయింట్, ఈ రెండింటి మిడ్ పాయింట్ కనుక్కొని దీనికి ఈక్వేట్ చేస్తే అప్పుడు ఏబిసి వాల్యూస్ వస్తాయి. అంటే ఫస్ట్ పుట్టాది పర్పెండిక్యులర్ కనుక్కుంటారు, ఇమేజ్ ఏబిసి అనుకుంటారు. సో పీకి ఏకి మిడ్ పాయింట్ కనుక్కొని పుట్టాది పర్పెండిక్యులర్కి ఈక్వేట్ చేస్తే అప్పుడు మీకు ఏబిసి వాల్యూస్ వస్తే అప్పుడు ఇమేజ్ కూడా వచ్చేస్తుంది. సేమ్ అలాంటి క్వశ్చన్ లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కాదు. ఇక్కడ పాయింట్ లెటర్స్లో ఇచ్చాడు, లెంత్ వాడే ఇచ్చాడు. సేమ్ అదే అంటే లెంత్ వాడే ఇచ్చాడు. ఇంతకుముందు ఏమో పాయింట్ ఇచ్చి లెంత్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏంటి పాయింట్ అనేది వేరియబుల్స్లో ఇచ్చి లెంత్ ఇచ్చాడు. సేమ్ అదే కాన్సెప్ట్. సో లైన్ ఈక్వేషన్. సో నెక్స్ట్ పాయింట్ బీటా కామా 0 బీటా. సో ఇక్కడ ఏం కావాలి లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. సో పర్పెండిక్యులర్. సో నెక్స్ట్ ఏంటి లైన్ ఈక్వేషన్ తెలుసు. ఈ లైన్ ఈక్వేషన్ ఇది ఈక్వల్ టు టీనో లాంబ్డానో అనుకుంటే అప్పుడు ఏంటి XYZ వాల్యూస్ వస్తాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డాలో. సో అక్కడ ఏంటి M అనే పాయింట్ వచ్చేస్తుంది. సో అది పుట్టాది పర్పెండిక్యులర్. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారు లెంత్ వాడే ఇచ్చేసాడు మీకు. సో PMDRs కనుక్కుంటారు. PMDRs ఎలా వస్తాయి. సో M అనే పాయింట్ ఇదే కదా. సో M అనే పాయింట్ P అనే పాయింట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఆఫ్ ది X కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది Y కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది Z కోఆర్డినేట్స్ వేసేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది PMDRs వస్తాయి. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ ఆల్రెడీ తెలుసు. ఈ లైన్ డిఆర్స్ ఏంటి 1 0 1. సో ఈ లైన్ డిఆర్స్ 1 0 1. నెక్స్ట్ ఈ రెండింటి డిఫరెన్స్ చూసుకుంటే డిఫరెన్స్ ఆఫ్ ది X కోఆర్డినేట్స్, Y కోఆర్డినేట్, Z కోఆర్డినేట్స్ ఇస్తే ఈ లైన్ డిఆర్స్ వస్తాయి. సో రెండింటికి ఏం కావాలి డాట్ పెట్టి 0 అవ్వాలి. లేదంటే సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఆఫ్ ది X కోఎఫిషియంట్, Y కోఎఫిషియంట్, X కోఆర్డినేట్స్, Y కోఆర్డినేట్స్, Z కోఆర్డినేట్స్ ఏం కావాలి 0 అవ్వాలి. సో 0కి ఈక్వేట్ చేసేయండి. అప్పుడు మీకు బీటా మైనస్ బీటా ప్లస్ బీటా క్యాన్సిల్ అయిపోయి మీకు లాంబ్డా వాల్యూ -1/2 వస్తుంది. ఇప్పుడు లాంబ్డా వాల్యూ -1/2 ఇక్కడ రాసేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది పుట్టాది పర్పెండిక్యులర్ వస్తుంది. తర్వాత మనకి కావాల్సింది ఇక్కడ బీటా వాల్యూ అడిగాడు. అంటే M అనే పాయింట్ వచ్చేసింది. సో M లెంత్ ఎంత ఇచ్చాడు PM లెంత్ ఇది P, ఇది M అనుకుంటే PM లెంత్. ఇప్పుడు M అనే పాయింట్ ఇది వచ్చేసింది. ఇప్పుడు Pకి Mకి డిస్టెన్స్ కనుక్కుంటారు. Pకి Mకి డిస్టెన్స్ కనుక్కుంటే అప్పుడు బీటాలో రిలేషన్ వస్తుంది. అప్పుడు మీకు బీటా వాల్యూ వచ్చేస్తుంది. సో బీటా పాసిబుల్ వాల్యూస్ అందులో చెప్పేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే క్వశ్చన్ అడిగే విధానంలో తేడా ఉంది కానీ సేమ్ అలాగే ఉంది. సో డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ హ్యావింగ్ పొజిషన్ వెక్టర్. సో ఇది పొజిషన్ వెక్టర్ అంటే ఒక పాయింట్ ఏంటి -1 2 J కోఎఫిషియంట్ అండ్ K కోఎఫిషియంట్ 6. సో ఇదేంటి డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ హ్యావింగ్ పొజిషన్ వెక్టర్ ఇచ్చాడు ఫ్రమ్ ది స్ట్రైట్ లైన్. ఒక స్ట్రైట్ లైన్ అన్నాడు. సో స్ట్రైట్ లైన్ నుంచి డిస్టెన్స్ ఫ్రమ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ. ఆ స్ట్రైట్ లైన్ ఏమవుతుంది పాసింగ్ త్రూ 2, 3, 4 అన్నాడు. అండ్ దట్ లైన్ ఈస్ ప్యారల్ టు, ఆ లైన్ ఎలా ఉంది ప్యారల్ టు దిస్ వన్ అన్నాడు. అంటే ఇప్పుడు ఈ లైన్కి ప్యారల్, ఈ లైన్ మనకు కావాల్సిన లైన్ ఏంటి ఆ లైన్ ప్యారల్గా ఉంటుంది. అంటే ఈ లైన్ డిఆర్స్ ఏంటి 6 3 -4 అయితే ఇప్పుడు మనకు కావాల్సిన లైన్ ఏంటి దీనికి ప్యారల్ కాబట్టి ఈ లైన్ డిఆర్స్ కూడా ఏంటి 6 3 -4. సో ఇప్పుడు లైన్ డిఆర్స్ తెలుసు, పాయింట్ తెలుసు కాబట్టి ఇప్పుడు లైన్ ఈక్వేషన్ రాసేయచ్చు. ఏంటి x-2/dr ఎంత 6. నెక్స్ట్ y-3/3 డిఆర్స్ కదా. అలాగే z -4/-4. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఇంతకుముందు లైన్ ఈక్వేషన్ వాడే ఇచ్చాడు. ఇక్కడ మనం కనుక్కున్నాం అంతే. పాయింట్ ఇచ్చాడు, డిఆర్స్ ఇచ్చాడు కాబట్టి లైన్ ఈక్వేషన్ వచ్చేసింది ఈక్వల్ టు సేమ్ లాంబ్డా అనుకుంటే అప్పుడు పారామెట్రిక్ పాయింట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి ఏంటి డిస్టెన్స్ అడిగాడు. సో పర్ డిస్టెన్స్ అంటే ఏంటి ఏం మెన్షన్ చేయాలి. ఎలాంగ్ సమ్ లైన్ అన్నాడు అనుకోండి. ఎలాంగ్ సమ్ లైన్ అంటే ఆ డైరెక్షన్లోనే వెళ్ళాలి. ఇంతకుముందు చేసాం క్వశ్చన్. ఇక్కడ అట్లా ఏం అనలేదు కాబట్టి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి మనకి ఇక్కడ ఏంటి ఈ పాయింట్ ఏం కావాలి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అవ్వాలి. పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. సో ఈ లైన్ మీద వేరియబుల్ పాయింట్ కనుక్కుంటాం. ఇది వేరియబుల్ పాయింట్, అది మనకి
ఎం అనేది కూడా అలైన్మెంట్ ఉంది కాబట్టి సో ఆ వేరియబుల్ పాయింట్ ఏమనుకుంటాం, మనకు కావాల్సిన పాయింట్ ఎం అనుకుంటాం. సో అప్పుడు ఎం అనే పాయింట్ తెలుసు. నెక్స్ట్ ఈ పాయింట్ పి అనుకుంటే పిఎం డిఆర్స్ కనుక్కుంటారు. డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్. ఇప్పుడు పిఎం డిఆర్స్కి నెక్స్ట్ ఈ లైన్కి డిఆర్స్కి డాట్ పేడ్ చేసేస్తే అయిపోతుంది. డాట్ పేడ్ 0 చేస్తే అప్పుడు మీకు సేమ్ ల్యాండా వాల్యూ వస్తుంది. సో ల్యాండా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసారు అనుకోండి, అప్పుడు ఎం అనే పాయింట్ వస్తుంది. అప్పుడు మీరు డిస్టెన్స్ కనుక్కోవచ్చు. సో ఎం అనే పాయింట్ ల్యాండా ఇక్కడ ఏంటి, ఎం అనే పాయింట్ ఇదే కదా, ఇందులో ల్యాండా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఎం వాల్యూ వచ్చేస్తుంది. పీకి ఎంకి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే అయిపోతుంది. అవే క్వశ్చన్స్, అవే సిమిలర్ క్వశ్చన్సే కాబట్టి మీకు ఈజీగా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అని కూడా మనకు కొన్ని చాప్టర్లో క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇది కూడా అదే కాన్సెప్ట్. సో ఇక్కడ చేసింది వేరే మెథడ్లో చేసేది, మీరు ఇది వద్దులేండి అదే మెథడ్లో చేయండి. సేమ్ ఇంతకుముందు లాగానే 2 పాయింట్స్ తెలుసు. ఈ పాయింట్ నుంచి 2 పాయింట్స్ అంటే ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ చేసేయచ్చు కదా. ఫస్ట్ ఈ లైన్ డిఆర్స్ కనుక్కుంటారు. అంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ 1 - 1 ఎంత 0, 1 - 1 0, నెక్స్ట్ 1 - నెక్స్ట్ 3, సో 0 - 3 - 3 ఈ లైన్ డిఆర్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ మీద పాయింట్ తెలుసు కాబట్టి లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. సో ఇది వేరే మెథడ్లో చేసాడు కానీ ఇంతకుముందు మెథడే చేయండి. అంటే ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి, ఇప్పుడు ఎక్స్ మైనస్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ కదా, ఎక్స్ - 1 బై సో డిఆర్స్ ఏంటి 0, నెక్స్ట్ y - -2 అంటే +2 బై 3, నెక్స్ట్ z -3 బై -3, సో ఈక్వల్ టు t అనుకుంటే ఇంతకుముందులాగా వేరియబుల్ పాయింట్ వస్తుంది, అది m వస్తుంది. వేరియబుల్ పాయింట్ m వస్తుంది. నెక్స్ట్ అప్పుడు పిఎం డిఆర్స్ కనుక్కుంటారంటే డిఫరెన్స్ ఆఫ్ ది పి అండ్ ఎం పాయింట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ ఇస్తే పిఎం డిఆర్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ ఆల్రెడీ తెలుసు. సో డాట్ పేడ్ 0 వేసేస్తే మీకు ఎం అనే పాయింట్ వచ్చేస్తుంది. సో ఎం అనే పాయింట్ వచ్చేసింది. అది ఇక్కడ ఏమన్నాడు, పుట్టాది పర్పెండిక్యులర్ లైన్స్ అన్నాడు. వచ్చిన పాయింట్ ఇందులో ఏ ప్లేన్ మీద ఉంటుందంటే వచ్చిన తర్వాత ఆ పాయింట్ ఈ ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేయండి, దేన్ని సాటిస్ఫై అయితే అది ఆన్సర్. ఎం అనేది పుట్టాది పర్పెండిక్యులర్ ఇది వచ్చేసింది. సో ఈ పుట్టాది పర్పెండిక్యులర్ వచ్చేసింది, ఇది ఈ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఏది సాటిస్ఫై అయితే అదే ఆన్సర్. అంటే అది ఇంకో రకంగా చేసాడు. ఏం అంటే ఇది ఎం అనే పాయింట్ కదా, ఏ రేషియోలో కట్ అవుతుందో అజ్యూమ్ చేసుకున్నాడు అంతే. కాబట్టి ఇది కూడా మీరు ఆలోచించండి. కాకపోతే అదే మీకు బాగా అలవాటు కాబట్టి ఆ మెథడే ఫాలో అవ్వండి. సో ఎం అనేది ఏబీని సమ్ రేషియోలో కట్ అవుతుంది, ఏ రేషియో అని తెలియదు, λ/1 అనుకుంటాం. అనుకుంటే అప్పుడు ఎం అనే పాయింట్ వస్తుంది. ఇంతకుముందు మనకి పారామీటరీ పాయింట్ తీసుకుంటే ఎం అనే పాయింట్ వచ్చింది కదా, అలా వస్తుంది. ఒకవేళ ఎలా తీసుకుంటే ఇలా వస్తుంది. కాదు ఇక్కడ డినామినేటర్ వస్తుంది, కొద్దిగా జాగ్రత్తగా డినామినేటర్స్ కూడా వచ్చినాయి ఇక్కడ, అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అదే బెస్ట్. కాబట్టి ఇక్కడ ఎం అనే పాయింట్ వచ్చింది. నెక్స్ట్ పీకి ఎంకి డిఫరెన్స్ వస్తుంది, ఇంకా అక్కడి నుంచి మామూలే. అంటే ఇక్కడ ఎం అనేదేమో ఇంతకుముందు పారామీటరీ పాయింట్ నుంచి వచ్చాం, ఇప్పుడు ఏంటి λ/1 రేషియోలో కట్ అవుతుందని అజ్యూమ్ చేసుకుని చేసాం. ఈ అజ్యూమ్ చేసుకోవడం అనేది తొందరగా మీకు ఐడియా రాదు కాబట్టి ఇంతకుముందు మెథడే చేస్తారు. ఇంతకుముందు పుట్టాది పర్పెండిక్యులర్ అయితే ఇప్పుడు ఇమేజ్ అంటున్నాడు అంతే. ఇఫ్ ఏ కామా బి కామా సి ఈజ్ ఇమేజ్ ఆఫ్ దిస్ పాయింట్, సో ఈ పాయింట్కి ఇమేజ్ అంటే పైకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో అంతే డిస్టెన్స్. సో క్యూ అనేది ఇమేజ్ ఆఫ్ పి అన్నాడు. సో విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్, సో ఈ లైన్ కాబట్టి ఇప్పుడు లైన్ ఏంటి, డిఆర్స్ డినామినేటర్ XYZ కోఎఫిషియెంట్స్ ఫస్ట్ 1 ఉన్నాయా లేదు కావాలని ట్విస్ట్ చేస్తాడు. XYZ కోఎఫిషియెంట్ 1 ఉన్న తర్వాత డిఆర్స్ రాయాలి. సో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ లైన్ డిఆర్స్ ఏంటి 2 - 2 - 1. సో నెక్స్ట్ ఇప్పుడు ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటే ఇంతకుముందులాగా ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటే అప్పుడు పారామీటరీ పాయింట్ వస్తుంది. సో మనం దాన్ని ఏమనుకుంటాం, పుట్టాది పర్పెండిక్యులర్ అనుకుంటాం. డైరెక్ట్ ఇమేజ్ కనుక్కోవడం రాదు కాబట్టి పుట్టాది పర్పెండిక్యులర్ కనుక్కుంటాం. సో పుట్టాది పర్పెండిక్యులర్ అయితే అప్పుడు ఏంటి పర్పెండిక్యులర్ ఉండాలి కదా, కాబట్టి పి అనే పాయింట్ తెలుసు, ఇంతకుముందులాగా ఆర్ అనే పాయింట్ తెలుసు. రెండింటికి డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ ఇస్తే పిఆర్ డిఆర్స్ వస్తాయి. ఆల్రెడీ ఈ లైన్ డిఆర్స్ తెలుసు. సో రెండింటికి డాట్ పేడ్ చేసేస్తారు, లాంబ్డా వాల్యూ వస్తుంది. తీసుకొచ్చి లాంబ్డా వాల్యూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, ఇక్కడ ఆర్ అనే పాయింట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ అనే పాయింట్ వస్తుంది, అంటే పుట్టాది పర్పెండిక్యులర్ వస్తుంది. ఇప్పుడు పీకి క్యూకి మిడ్ పాయింట్, ఈ రెండింటికి మిడ్ పాయింట్ కనుక్కొని దీనికి ఈక్వేట్ చేస్తారు. ఈక్వేట్ చేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది, ఏబిసి వాల్యూస్ వస్తాయి. అంటే ఇక్కడ ఆర్ అనే పాయింట్ పుట్టాది పర్పెండిక్యులర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చిందంటే ఆర్ అనే పాయింట్ 1 - 1. సో ఇప్పుడు ఏంటి ఈ రెండింటి మిడ్ పాయింట్ పీక్యూ మిడ్ పాయింట్ ఆర్ అవ్వాలి. అంటే a+1/2 ఈక్వల్ టు ఇందులో ఎక్స్ కోఆర్డినేట్ అంతా 1, అలాగే వై కోఆర్డినేట్ b+2 మిడ్ పాయింట్ కదా, సో b+2/2 ఈక్వల్ టు ఇందులో వై కోఆర్డినేట్ అంతా 1,
అలాగే మిడ్ పాయింట్ ఈ రెండింటి C-3/2 ఈక్వల్ టు ఇక్కడ ఏంటి -1. సో అప్పుడు ఏంటి A=2 అటు పోతుంది. సో A= దీని నుంచి 1 వస్తుంది. A=1 ఇక్కడ దీని నుంచి B=0 వస్తుంది. అలాగే B వాల్యూ 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది అటు పోతే -2 + 3, సో 1 వస్తుంది. C వాల్యూ ఎంత వస్తుంది? దీని నుంచి 1 వస్తుంది. సో ఏబిసి వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి ఇమేజ్, ఏబిసి వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇమేజ్. సో అది ఇమేజ్ పుటాది పర్పెండిక్యులరో లేదంటే ఏదన్నా అన్నీ ఒకటే కాన్సెప్ట్. ఒకవేళనేమో ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అడిగితేనేమో పీకి ఆర్కి మధ్యలో ఫస్ట్ పుటాది పర్పెండిక్యులర్ కనుక్కొని ఆ తర్వాత పీకి ఆర్కి మధ్య డిస్టెన్స్ చేస్తాం. ఒకవేళ ఇమేజ్ అడిగినా కూడా పుటాది పర్పెండిక్యులర్ కనుక్కొని సో ఆ ఇమేజ్ని ఏబీసీ అని అజ్యూమ్ చేసుకుని రెండింటి మిడ్ పాయింట్ని ఆర్కి ఈక్వేట్ చేస్తే అప్పుడు ఏబీసీ వాల్యూస్ వస్తాయి.